ఇక చొరబాట్లు అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపాలని కేంద్రం నిర్ణయించింది. డెమోగ్రాఫిక్ చేంజ్ పై హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. చొరబాట్లు అక్రమ వలసల కారణంగా దేశ జనాభాలో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అసాధారణ జనాభా మార్పులు వస్తున్నాయని తెలిపారు. రిటైర్డ్ జస్టిస్ నావ్లేకర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. చొరబాట్లు అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపాలని కేంద్రం నిర్ణయించింది. డెమోగ్రాఫిక్ చేంజ్ పై హై లెవెల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. చొరబాట్లు అక్రమ వలసల కారణంగా దేశ జనాభాలో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అసాధారణ జనాభా మార్పులు వస్తున్నాయని తెలిపారు. రిటైర్డ్ జస్టిస్ నావ్లేకర్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బెంగాల్లో బీజేపీ సర్కార్ బంగ్లాదేశ్ చొరబాటుదారులపై ఉక్కుపాదం మోపుతోంది. బంగ్లాదేశ్ చొరబాటుదారుల్ని గుర్తించి డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారు. దీంతో చొరబాటుదారులు భయపడి స్వదేశానికి వెళ్లిపోతున్నారు. పాలనాపరమైన నిఘా పెరగడంతో బంగ్లా చొరబాటుదారులు భయంతో వణికిపోతున్నారు. నార్త్ 24 పరగణ జిల్లాలో బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గర వందలాది మంది బంగ్లాదేశీలు గుమిగూడారు. అక్కడి నుంచి స్వదేశానికి వెళ్లిపోతున్నారు. సరిహద్దు గ్రామాలతో పాటు పలు ప్రాంతాల్లో పోలీసులు ఐడెంటిటీ వెరిఫికేషన్ చేస్తున్నారు. సరైన గుర్తింపు పత్రాలు లేని వారిని డిటెన్షన్ సెంటర్లకు తరలిస్తున్నారు. పోలీసుల చర్యలతో అక్రమ చొరబాటుదారులు స్వదేశానికి పారిపోతున్నారు. అయితే బంగ్లాదేశ్ చొరబాటుదారుల్ని డిటెన్షన్ సెంటర్లలో పెట్టి ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడం ఇష్టం లేదంటున్నారు బెంగాల్ సీఎం సువేందు అధికారి. అందుకే చొరబాటుదారుల్ని వాళ్ళ స్వదేశానికి పంపిస్తామని స్పష్టం చేశారు. অভারতীয়রাই সুযোগ পাবেন না। ভারতবর্ষের সরকারের টাকা বাংলাদেশ থেকে আসা অবৈধ অনুপ্রবেশকারীদের দেওয়ার জন্য নয়, এটা খুব ক্রিস্টাল ক্লিয়ার। সরকারি বাসে আপাতত সব মহিলাদের আমাদের ফ্রি সুযোগ তারা পাচ্ছেন আগামী সপ্তাহ থেকে। তো আগেই ক্যাবিনেট অনুমোদন দিয়েছে। ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ప్రస్తుతం బోర్డర్ దగ్గర సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ అక్రమ చొరబాటుదారులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇప్పటి వరకు డిటెన్షన్ సెంటర్స్ కి ఎంతమందిని పంపించారు? పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3D పాలసీని అక్కడ అమలు చేస్తోంది. డిటెక్ట్, డిలీట్, అలాగే డిపోర్ట్, ఈ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారిని భారతదేశం నుంచి తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగానే డిటెన్షన్ సెంటర్స్ను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా తమని నిర్బంధిస్తారన్న ఉద్దేశంలో భాగంగా ఎవరైతే అక్రమ చొరబాటుదారులు భారతదేశానికి వచ్చి ఇక్కడ భవన నిర్మాణ కార్మికులుగా చేపల చెరువుల్లోనూ అలాగే ఇతర రోజువారీ కూలీలుగా పనిచేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తిరిగి వెనక్కి వెళ్లేందుకు ఉత్తర పరగణాలు సరిహద్దు జిల్లా మాల్దా అలాగే హకీంపూర్ ఇటువంటి బోర్డర్స్ వద్ద భారీగా గుమిగూడిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ ప్రకారం నెల రోజుల పాటు వీరిని నిర్బంధించడం జరుగుతుంది. వారి యొక్క పత్రాలు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇటువంటి సమగ్ర విచారణ జరిపిన తర్వాత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళని తిరిగి వారి దేశానికి పంపించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పుడు నిర్బంధ గృహాల్లోకి వెళ్లే కన్నా ముందస్తుగా ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టక ముందే ఇటు తమ దేశానికి తిరిగి వెళ్ళిపోవాలి అని చెప్పి సరిహద్దుల వద్ద బారులు తీరిన దృశ్యాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 10ల సంఖ్యలో వ్యక్తుల్ని అక్కడ అక్రమంగా వలసదారులుగా వచ్చి ఉంటున్నట్లుగా గుర్తించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ముఖ్యంగా పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాల నుంచి 2024 డిసెంబర్ 31కు ముందు ఎవరైతే వచ్చారో ముఖ్యంగా హిందువులు, అలాగే బౌద్ధులు, సిక్కులు, పార్సీలు వీళ్ళకి భారతదేశంలో శరణార్థులుగా ముఖ్యంగా ఇక్కడ ఉండడానికి భారత ఇటు పౌరసత్వ సవరణ చట్టం కింద వాళ్ళు అర్హులు. కానీ మిగతా ముఖ్యంగా ముస్లింలు కానీ మిగతా కమ్యూనిటీస్ వారు ఎవరైనా సరే ముఖ్యంగా భారతదేశంలో ఉండడానికి అర్హులు కాదు. ఖచ్చితంగా బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే చొరబాటుదారులు పశ్చిమ బెంగాల్లోకి వచ్చారో వారంతా కూడా ఈ నిర్బంధ గృహాలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకుంటుంది. ఎన్నికల్లో దీన్ని చాలా కీలక హామీగా ఇవ్వడం జరిగింది. ఇటు బీజేపీ ఎంపీలు కూడా ముఖ్యంగా రోహింగ్యాలకి అలాగే అక్రమ చొరబాటుదారులకి, ఉగ్రవాదులకి
ఇటు పశ్చిమ బెంగాల్ ఒక ఆవాసంగా మారిపోతుంది. సో దీన్ని రూపుమాపాలంటే ఖచ్చితంగా ఈ ముఖ్యంగా డిటెక్ట్ డిలీట్ డిపోర్టేషన్ని కొనసాగించాలి అన్న అంశాన్ని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. చాలా కీలక నిర్ణయాలను అయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో భారతదేశానికి అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ గోపి.